మహోన్నతుడ, మహాగణుడ, భూమిని ఆకాశం సృష్టించిన మా గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలకు స్తుతులు, స్తోత్రాలు నాయనా. తన నాయన భూమి యొక్క పాదపీఠం ప్రభ, ఆకాశం యొక్క సింహాసనం ప్రభ, భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా చూసి దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. ఏసయ్యా, నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా చూసి దీవించి ఆశీర్వదించండి ప్రభ. ఏసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. గత సంవత్సరాల్లో ఎన్నో అనారోగ్యాలు, తనైనా ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, శోధనలు మా దరికి చేరినప్పటికీ కూడా నిన్ను గడిచిపెట్టినటువంటి తనని మమ్మల్ని అందరినీ కూడా చూసి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తనని మాకున్నటువంటి సాతాను ఆటంకాలన్నింటినీ తొలగించమని అడుగుతున్నాను ప్రభా. ఏసయ్యకి వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి. రాలేక సిద్ధపడుతున్న నీ బిడ్డలందరినీ కూడా తనైనా మరలా తనైనా వాళ్ళకి సమయాన్ని ఇవ్వమని అడుగుతాను ప్రభా. ఏసయ్యకి వందనాలు, స్తోత్రాలు. తనైనా ఇప్పుడు నీ మధ్యలో తనైనా నీ యొక్క మాటలు నేను చెప్పటానికి సిద్ధపడుచున్నాను ప్రభా. నీ యొక్క మాటని తన్నైనా నేను చెప్పుటప్పుడు తన్నైనా నాకు మంచి తెలుగుని జ్ఞానాన్ని అనుగ్రహించండి. లోతైన మర్మాన్ని నేను చెప్పి నీ బిడ్డలందరూ తనైనా అవి వాళ్ళ హృదయంలో భద్రపరుచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కటి కలుగు చేయండి ప్రభా. ఏసయ్యకి వందనాలు, స్తోత్రాలు. తనైనా నాకు చక్కనైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. తనని లైవ్ ద్వారా చూసినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏసయ్యకి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతట్లో ఆది నుండి అంతం వరకు మీరు సహాయం చేసి నడిపిస్తారని నమ్మొచ్చు. నజరేయుడు యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం చదివించుకున్నటువంటి వాక్య భాగంలో ముందుగా ఉత్తర ప్రతిత్రాలు చదువుకుంటాం. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింప చేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. యెహోవా మాట ఇదే. ఏ మాట చెప్తున్నా? నా మందలో చేరిన గొర్రెలను నశింప చేయి చెదరగొట్టు కాపరులకు శ్రమ. మన ఆలయంలో చేరేటువంటి గొర్రెలమైనటువంటి మనల్ని చాలా మంది కాపరులు ఏం చేస్తున్నారట? చెదరగొట్టేస్తున్నారు, మనందరినీ కూడా నశింప చేస్తున్నారు. మన గ్రామంలోనే ఎంతో మంది కొన్ని పార్టీలుగా విడిపోయారు, కొన్ని సంఘాలుగా విడిపోయారు. మన గ్రామంలో, మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డల్ని చెదరగొడుతున్నారా లేదా? ఎవరు? కాపరులే చెదరగొడుతున్నారు. వాళ్ళందరూ కాపర్ల కంట ఏం చేస్తున్నాడట? దేవుడు శ్రమల పాలు చేస్తున్నాడు. కానీ వాళ్ళ కాపర్లు ఏం చేస్తున్నారు? తెలుసుకోలేకపోతున్నారు. యెహోవా మాట ఇదే, నా మందలో చేరిన గొర్రెలను అంటే ఎవరు? మనమే. ఆ గొర్రెలను మన నశింప చేయి చెదరగొట్టి కాపరులకు శ్రమ. ఇంత మంచి వాక్యాన్ని దేవుడు చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే విధంగా మనము ధ్యాన భాగం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించును. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. కాబట్టి ఇశ్రాయేలులారా, దేవుని యొక్క ప్రజలు. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని యొక్క ప్రజలు. ఇశ్రాయేలులారా, దేవుని ప్రజలారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించబడుతుంది. మన ప్రవర్తన బట్టి, మనం ఎలా నడుచుకుంటున్నామో, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, ఏ ఒక్క మార్గాల్లో మనము నడుస్తున్నామో, మన ప్రవర్తన బట్టి మనకి శిక్ష దేవుడు విధిస్తున్నాడంట. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. దేవుడు మనకు శిక్ష వేయకముందే ఇవన్నీ కూడా, ఈ యొక్క అక్రమములు ఇవన్నీ కూడా మనసు మారి ఈ అక్కములన్నీ కూడా విడిచిపెట్టినట్లయితే దేవుడు మనకు శిక్ష విధించడు. తర్వాత వచ్చిన చదవండమ్మా. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరు ఎందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు.
31వ చదివితే ఏమని చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే యెహెజ్కేలు భక్తుడు చెప్తున్నాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోలేదు. మీరు జరిగిందంటే మనమే జరిగించుకుంటున్నాం. ఏంటవి? అక్రమ క్రియలు అనేది పాపాల క్రియలు. ఆ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోనడి. ఈ యొక్క పాత సంవత్సరం అంతా గతించిపోయింది, కొత్త సంవత్సరంలో మనము అడుగు పెట్టాము. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఏంటంటే పాత సంవత్సరంలో చేసిన పాపములన్నిటిని కూడా విడిచిపెట్టి ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలంట? నూతన హృదయాన్ని తెచ్చుకోవాలి, నూతన బుద్ధిని తెచ్చుకోవాలి. అంటే నూతన హృదయాన్ని అంటే పాప క్రియలన్నిటిని కూడా విడిచిపెడితే వాటినన్నిటిని కూడా దేవుడు మనల్ని క్షమిస్తాడు. మన పాపాలన్నిటిని దేవుడు క్షమిస్తున్నాడా లేదా? ఆయన మన పాపముల కోసము శిలువ మ్రాను ఎక్కారు. అతను ఏం తప్పు చేశాడండి? దేవుడు చేతులకి కాళ్ళకి మేకులను కొట్టారు, తలకి ముండ్ల కిరీటం పెట్టారు. మన కోసం మనము చేసిన పాపాల కోసము దేవుడు మాత్రము శిక్షలు అనుభవించాడు. అయితే మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయం ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాం. పాతవే కానీ అవి దేవుడి దగ్గర విడిచిపెట్టినట్లయితే దేవుడు మనల్ని మన పాపాలని క్షమిస్తున్నాడు. అయితే నూతన బుద్ధి తెచ్చుకోవాలి. ఇశ్రాయేలులారా అంటే దేవుని ప్రజలారా, మీరెందుకు మరణం పొందుతున్నారు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుని ప్రజలారా, ఈ పాపాలన్నీ కూడా విడిచిపెడితే మీరెందుకు మరణము పొందుకుంటారు? ఇదే నా యొక్క మాట అని చెప్తున్నాడు. మరణము నొందుతున్న బట్టి నేను సంతోషించేవాడును కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందుతున్న బట్టి నేను సంతోషించేవాడిని మాత్రం కాదు. నేను ఆ పాపపు క్రియలన్నీ కూడా మీరు విడిచిపెట్టకుండా ఉంటే మీరు మరణము పొందుకుంటారు. విడిచిపెడితే మాత్రము వాళ్ళు మరణించినా నేను సంతోషించే వాడిని మాత్రము కాను అంటారు. కావున మీరు మనస్సు త్రిప్పుకోండి, అవి యొక్క పాపపు జీవితాలన్నింటినీ విడిచిపెట్టండి, వాటినన్నింటికి చెప్పెట్టండి అని చెప్పి ఇక్కడ యెహెజ్కేలు భక్తుడు చెప్తున్నాడు. దేవుని యొక్క మాటలను ప్రతి ఒక్కరూ కూడా మన హృదయంలో భద్రపరుచుకోండి. కావున మీరు మనసు త్రిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అదే విధంగా పాపం వలన వచ్చే జీతం కూడా మరణము. పాపం వలన వచ్చే జీతం అంటే ఏంటి? ఎన్నో పాపాలు చేస్తున్నారు, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? దేవుడా నన్ను ఏ పాపం చేయలేదు అన్నట్టు ఉంటున్నారు. అయితే పాపం వలన వచ్చే జీతము మరణం. అది ఎంతో ఘోరమైన మరణం అది. కానీ చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. పాపం చేయవాడే మరణం నొంతాడు. పాపం చేసిన వాడు మరణం నొంతాడేంటి? లేదు, మా పాపం చేసిన వారే మరణం నొంతాడు. అదే యెహెజ్కేలు 18:20 ఉంది, పాపము చేయవాడే మరణము నొందెను. అయితే అదే విధంగా యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ 22వ చదివినట్లయితే, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, ఆవశ్యంగా అతడు బ్రతుకు. అయితే దుష్టుడంట తాను చేసిన పాపములన్నిటిని కూడా విడిచిపెట్టి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. దేవుని అని ఎప్పుడైతే మన పాపాలు మన దోషాలు మనం కప్పుకోకుండా అవి విడిచిపెడతామో అవన్నీ కూడా దేవుడు మనకి స్వస్థతనే ఇస్తాడు. కానీ అవి మనం విడిచిపెడితే మనకు దేవుడు మరణము ఇవ్వడు. అవంట ఆవశ్యంగా అతడంట బ్రతుకుతాడు, అతడు లేదా ఆమె బ్రతుకుతుంది. నెక్స్ట్ వచ్చిన చదివినట్లయితే, అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు,
అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. ఇక్కడ ఏంటంటే అతడు చేసిన లేదంటే ఆమె చేసిన పాప క్రియల్లో ఒకటైనా కూడా జ్ఞాపకంకి రాదు. దేవుని యొక్క మాటలను విని వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని పాపాలన్నీ కూడా విడిచిపెడతాట. ఏంటంటే ఒకటి కూడా జ్ఞాపకంలోకి రాదని చెప్తున్నాడు. అతని నీటిని బట్టి నువ్వు యథార్థంగా ఉంటే నీలో ఎలాంటి పాపము కూడా ఉండదని చెప్తున్నాడు. దుష్టుల మరణము నొందుటి చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. దుష్టులైనటువంటి ఎవరండి దుష్టులు? దేవుణ్ణి కలిగినంత వారు మాత్రము కాకుండా దేవుడి అంటే తెలుసుకోలేనంత వారు మాత్రము దుష్టులు. వాళ్ళు ఏమాత్రమైనా వాళ్ళకి మరణం వస్తే నాకేమాత్రమైనా నాకు సంతోషమేనా అని చెప్తున్నాడు. వారు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుంటయే నాకు సంతోషము. మన యొక్క ప్రవర్తనలు మనము వాటిని మనం సరిదిద్దుకొని మనం ఎన్నో పాపం, ఎన్నో దోషాలు, ఎన్నో ప్రమాదకరమైన ఘోరాలు మనం చేస్తున్నాం. అవన్నిటిని కూడా విడిచిపెడితే ఆ ప్రవర్తన అంతటిని కూడా దిద్దుకుంటే వారి యొక్క బ్రతుకుటే నాకు సంతోషము అని చెప్తున్నాడు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అదే విధంగా యెహెజ్కేలు 7వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 5-7 వచనాలు చదివినట్లయితే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయెను. దేశ నివాసులారా, మీ మీదకి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయెను. ఉత్సాహ ధ్వని కాదు, శ్రమ ధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. దేవుని యొక్క ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యెహోవా మాట ఏమిటైతే సెలవిస్తున్నాడు, దురదృష్టవంతము, వింతైన దురదృష్టవంతము సంభవిస్తుంది, అంతము మనకు దగ్గరలో వస్తుంది, అంతమే వచ్చి ఉన్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఈ పాపాలన్నీ, ఈ యొక్క సాతాను ఆటంకాలు మనకి ఎన్ని కలిగిస్తున్నా అవన్నీ కూడా మనం విడిచిపెడితే మనకి అంతము రాదు. అదిగో అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయను. దేశ నివాసులారా, మీ మీదకి దుర్దినము వస్తున్నాయి. దేశ నివాసులారా, మన మీదకి దరిద్ర దినాలు వస్తున్నాయి. సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను. సమయం వచ్చింది, దినాలంట మనకు దగ్గరగా ఉన్నాయి, సమీపంగా ఉన్నాయని చెప్తున్నాడు. అదే విధంగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, సామెతలు 8వ అధ్యాయము, సామెతలు 8వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే, కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించేవారు ధన్యులు. కావున పిల్లలారా, పిల్లలారంటే ఎవరు? మనమే. కావున పిల్లలారా, నా మాట ఆలకించండి, నా మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళందరూ కూడా ధన్యులు అని చెప్తున్నాడు. అదే సామెతలు 9వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములు. నా వలన నీకు దీర్ఘాయువు వస్తుంది. మీరు గత సంవత్సరంలో చేసిన ఎన్నో అరాచకాలు అవనండి, ఎన్నో పాపాలు అవనండి, ఎన్నో దోషాలు అవనండి, అవన్నిటిని కూడా విడిచిపెట్టి ఈ కొత్త సంవత్సరంలో మీరు చేరి ఉన్నారు కనుక నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకోండి. అప్పుడు నీకేం చేస్తున్నట్ట? నీకు దీర్ఘాయువును కలుగు చేస్తాను. నీవు జీవించే సంవత్సరములంట ఎక్కువగా, అధికంగా నిన్ను అందులో ఉంచుతానని చెప్తున్నాడు అనమాట. అదే విధంగా కీర్తనలు 48:14 చూసినట్లయితే, కీర్తనలు 48వ అధ్యాయము, కీర్తనలు, ఈ దేవుడు
సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవుడంట సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఎంతవరకు? మరణము వరకు ఆయన మనలను నడిపించును. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనకు దేవుడు సదాకాలం కూడా మనకు ఉంటాడు. ఎంతవరకు? మరణం వరకు. అదే పాట ఉందండి. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. ఎంతవరకు అండి మన దేవుడు మనల్ని జీవిస్తాడు? సదాకాలము నీతో నేను జీవించదను యేసయ్యా. పాపాల ఊబిలో మేము పడి ఉండకున్నా నీ యొక్క ప్రేమతో మమ్మల్ని లేపావయ్యా అనే ఒక పాటను మన భక్తుడు రాసి ఉన్నాడు. అదే విధంగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. వ్యభిచారం అనేది ఒక పాపం. ఆ వ్యభిచారాన్నే ఈ లోకమంతా కూడా ఉంటుందా లేదా? అయితే మన కన్ను ఒక పాపం. అంతా మంచిని చూస్తుంది, చెడు కూడా చూస్తుంది. అయితే ఈ లోకమంతా ఒక పాపంతో కూడుకొని ఉంది. ఈ పాపం అనే ముసుగు నుండి మనము బయటికి రావాలి. పాత సంవత్సరంలో చేసిన పాపాలన్నిటిని కూడా విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అవన్నిటిని కూడా దేవుని దగ్గరికి వచ్చి పాపాలన్నిటిని కూడా విడిచిపెట్టయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. అయితే పాపాత్మలు చాలా మంది ఉన్నారండి. మనం ఒక్కరమే కాదు. ఎవరుంటారు? డాక్టర్స్ లో ఉంటారు, టీచర్స్ లో ఉంటారు, ఇంజనీరింగ్ లో ఉంటారు, అయితే యాక్టర్ లో ఉంటారు, ఉద్యోగాలు చాలా మంది చేసిన వాళ్ళలో ఉన్నారు. అందరం కూడా ఇప్పుడు స్త్రీ పురుషుడు లేకపోతే పాపం వస్తుందండి? రాదు. స్త్రీ పురుషుడు ఉండడం వల్లే పాపం అనేది వస్తుంది. అదే పిల్లలు వివాహం అయ్యి పిల్లల్ని కంటారు, అది ఒక పాపమా కాదా? అది పాపమే. అది పాపం వల్లే కదా మన పిల్లల్ని కంటున్నా. అదే విధంగా అయితే దేవుడు ఏ పాపం చేశాడు? తనకి సిలువను ఎక్కించారు. అయితే అదే విధంగా యెహెజ్కేలు గ్రంథంలో అదే 36వ అధ్యాయము 26వ వచనం చదివించినట్లయితే, నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. నూతన హృదయాన్ని, నీ యొక్క చెడ్డ క్రియలన్నిటినీ, పాప క్రియలన్నిటినీ, నీ యొక్క దోష క్రియలన్నిటినీ అన్నిటిని కూడా పాత సంవత్సరంలో విడిచిపెట్టి నూతన సంవత్సరంలో నీ యొక్క సన్నిధానానికి వచ్చి దేవా నా పాపాలన్నీ కూడా నేను విడిచిపెట్టాను అని ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రార్థన చేసుకున్నట్లయితే నూతన హృదయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. అదే 36:29 చూద్దామా. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షించును. మీ సకలమైన అపవిత్రతను, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అపవిత్రత అంతా కూడా పోగొట్టి
నేను మిమ్మును రక్షిస్తున్నాను అని చెప్తున్నాడు. అదే విధంగా 36 29వ వచనంలో 33వ వచనంలో చూసినట్లయితే మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపజేయనాడు. మీ దోషాల వలన మీ పాపాల వలన కలిగినటువంటి అపవిత్రత అంతా కూడా నేను తీసివేసి ఎప్పుడు మా యొక్క సన్నిధానంలో దేవుని యొక్క సన్నిధానంలో ఆ పాపాలన్నింటిని కూడా విడిచిపెడితే ఒప్పుకొని విడిచిపెడితే అవన్నిటి కూడా మీ పట్టణంలో కూడా నిన్ను నివసింపచేయవాళ్ళు అని చెప్తున్నాడు అనమాట. అదే విధంగా యెహెజ్కేలు 36:11 చూసినట్లయితే మునుపటి కంటే కింద వచ్చిన మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తాడు. వాటినన్నింటినీ ఒప్పుకొని మీరు జాగ్రత్త పడి అజాగ్రత్తగా పడకుండా జాగ్రత్త పడి వాటినన్నింటినీ మునుపటి చేసినవన్నీ కూడా ఒప్పుకొని ఉంటే మీకంట అధికమైన మేలు ఎక్కువగా మేలు మీకు కలుగు చేస్తాను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను. దేవుని ఆజ్ఞలన్నింటినీ కూడా మనం పాటించాలి. ఎన్ని ఆజ్ఞలు మనకి? 10 ఆజ్ఞలు దేవుడు. అందులో ఒక్కటైనా సరే మనము పాటిస్తున్నామా? ఏదో ఒకటి అబద్ధం చెప్తారు, వ్యభిచారం చేస్తారు, అందులో ఇంకా చాలా మంది తల్లిదండ్రుల్ని హింసలు పెడుతుంటారు. పిల్లలందరూ ఏం చేస్తారు? అవన్నీ ఒక్కటైనా మనం పాటిస్తున్నామా? ఏవి పాటించట్లేదు. దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా మనము పాటించాలి. నూతన సంవత్సరంలో పాతవన్నీ కూడా పాపంని విడిచిపెట్టి ఒప్పుకొని వాళ్ళ హృదయాల్ని మార్చుకుంటే దేవుడు మనకి అన్ని అవసరాలను కూడా తీరుస్తాడు. అయితే మంచి బుద్ధి తెచ్చుకోవాలి, చెడు క్రియలన్నింటిని కూడా విడిచిపెట్టాలి. అయితే మనము పాపము అంటున్నాం కానీ పాపము చేయకపోయినా సరే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఒకరి పాపం చేసి ఒకరి మీద నిందలు వేస్తున్నారు. అక్కడ వాళ్ళు పాపంలో పడి ఉన్నారంటే వారిని మనం ఎంకరేజ్ చేయకూడదు. వారిని అందులో నుండి మనము బయటికి తీసుకురావాలి. ఏం చేయాలమ్మా? వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. పక్కనే మనం చూస్తాం, కళ్ళెదురుగే చూస్తాం, మీరు యొక్క పాపాలు మీరు చేస్తున్నారు, అది తప్పు అని మనం చెప్పాలి, కానీ దాన్ని మనము ఎంకరేజ్ చేయకూడదు. అయితే చేసిన మనం పాపం మనం చేయకపోయిన దుష్టుడు ఏ విధంగా అయినా మనల మీద నిందలు వేస్తాడు. కానీ అవి ఎప్పటికీ కూడా మనం చేసిన పాపాలు అది దేవునికి తెలుసు. అవి ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడే బయట పెడతాడు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళ కుటుంబం ఎందుకు బాగుండాలి, ఎందుకు వీళ్ళు సంతోషంగా జీవించాలి, ఎందుకు వీళ్ళు ఎంత హంగామగా ఉండాలి, వీళ్ళని కూడా బయటకు మనం కూల్చివేద్దాము అనే ఒక ప్రయత్నంలో సాధారణ వాళ్ళలో దూరి ఏం చేస్తాడంటే వాళ్ళ మీద నింద వేసినట్టు చేస్తాడు. కానీ అదే ప్రజలు ఇప్పుడు ఏం చేస్తారో నమ్ముతారు. మన కళ్ళకు చూసిందే పాపమని ఎప్పుడైనా సరే నమ్మాలి. మనం చేసిందంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు పాపం చేసావంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎవరు కూడా నువ్వు పాపం చేసిన దానివంటే ఎవరు కూడా ఒప్పుకోరు. నువ్వేమైనా తక్కువ దానివా అని ఇప్పుడు చాలా మంది అంటూనే ఉంటారు. కానీ మనం అలాంటి పాపాలు చేయకూడదు. కాకపోతే దేవుడు అనేవాడు అక్కడ పరలోకంలో ఉన్నాడు. ఎప్పటికీ అతనికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అది ఎప్పుడు బయట పెట్టాలో అలాంటివన్నీ కూడా బయట పెడతాడు. కాకపోతే ఆ పాప బ్రతుకును మనం విడిచిపెట్టేసి ఏం చేయాలి? నూతన హృదయాన్ని అనేది మన హృదయంను తెరుచుకోవాలి. అయితే ఏం చేస్తానంటే మన పాపాలన్నీ విడిచిపెట్టినట్లయితే దేవుడు మనకి ఎక్కువగా ఆయుష్ను అనుగ్రహిస్తాడు. అదే విధంగా ఇప్పుడు ఒక పాట పాడుకున్నాను. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకు
పాట రూపంలో కూడా దైవజనుడు ఈ యొక్క పాట రాశాడు. అయితే ఓ మానవ, నీ పాపము మానవ ఏసయ్య చెంత నువ్వు ఎప్పుడు చేసావు? నీ బ్రతుకు మాత్రము మార్చుకోవా? పాపములోనే ఎంతకాలం నువ్వు బ్రతుకుతావు? పాపంలోనే ఎంతకాలం నువ్వు తిరుగుతావు? పాపంలోనే మరణించినతో నీకు తప్పదు నరకం. పాపంలో ఎక్కువగా తిరుగుతున్నట్లయితే వాళ్ళకి మరణం మాత్రము తప్పదు, నరకమే అని చెప్తున్నాడు. అయితే ఎంతకాలం శాపంలోనే నువ్వు కొట్టబడతావు, ఎంతకాలం వ్యసనపరుడుగా నువ్వు తిరుగుతావు, దేవుడికి దూరంగా ఉండి నువ్వు ఎంతకాలం తిరుగుతావు అని చెప్తున్నాడు. చాలా మంది ఇప్పుడు తిని త్రావడం అవన్నీ ఒకటి కాదు, కానీ దేవునిలో ఉండటమే దేవునికి ఎంతో అద్భుతమైనది, శ్రేష్టమైనది. అయితే ఎంతకాలం నువ్వు దుఃఖంలో ఉంటావు, ఎంతకాలంలో నువ్వు దుఃఖంలో మునిగిపోతావు. నీ సన్నిధానానికి వచ్చి, దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. అయితే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు చాలా మంది రోడ్ల మీద తిరిగి త్రాగిస్తే పడిపోతున్నారు. అవి ఎంతకాలము? మనకు ఆయుష్ ఉన్నంత వరకే అవన్నీ కూడా మనం చేస్తాం. అయితే మనము దేవుని తట్టు తిరిగితే దేవుడు మనకు అనేక రకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మన పాపాలను కూడా తన యొక్క రక్తంతో కడుగుతున్నాడు. అయితే ఎంతకాలం దేవుని విడిచి మనము తిరుగుతాము? అయితే దేవుని యొక్క మాటను మనం ఎంతకాలం దూరం చేసుకుంటాము? దేవుని మాట చాలా మంది వినరండి. ఇప్పుడు యవనస్తులే పిల్లలు చాలా మంది చెడిపోతున్నారు రోడ్ల మీద. చూడండి, రాత్రి అయ్యేసరికి చాలా మంది గట్టిగా అరుస్తారు. దేనికి అరుస్తారు? వాళ్ళ ఒంట్లో అలా చేస్తుంది ఆ పాపం అనేది. ఏంటి ఆ పాపం? త్రాగుడు అనే పాపాన్ని వాళ్ళ ఒంట్లో ప్రవేశపెడుతున్నారు. వాళ్ళేమో గట్టిగా వాడు అరుస్తున్నారు. అది ఎవరు? సాతానుడు పెట్టింది. దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి నువ్వు దేవుని స్తుతించుకుంటే అవన్నీ నీకు ఉంటాయా? అవి ఉండవు. ఇప్పటికైనా ప్రజలమైనటువంటి మనము మారాలి, దేవుని తట్టు చూడాలి. దేవుడు మనకి ఎక్కువగా ఆయుష్నిస్తాడు. మనము ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఈ క్షణమే చూడలేక ఎంతో మంది నశించిపోతున్నారు. మన పాపం అనేది మన చుట్టూ, మన కాలు చుట్టూ దరికి చేరకుండా ఉండాలంటే మనము ప్రార్థన చేసుకోవాలి. ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో మనము అడుగుపెట్టి ఉన్నాం. పాతవన్నీ కూడా గతించిపోయాయి కనుక దేవుడా నూతన సంవత్సరంలో తనైనా నాకు కొత్త హృదయాన్ని అనుగ్రహించండి, కొత్త బుద్ధిని అనుగ్రహించండి అని చెప్పి మనం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయాలి.
పాత సంవత్సరంలో మేము చేస్తాం దేవుడా, ఎన్నో పాపాలు చేస్తాం దేవుడా, ఎప్పటికైనా మా మనసులు మారుతాయి దేవుడా అని ప్రతి ఒక్క హృదయంలో ఈ యొక్క మాటలు కలగాలి. దేవుడు మీ యొక్క మనసులను స్థిరపరచాలి. దేవుడు మీ యొక్క మనసులను సరళం చేయాలి. ఆయన యొక్క మార్గాల్లో మనము నడవాలంటే దేవుని యొక్క మాటలు మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించాలి. అయితే నీతిమంతులు ఉంటారు. నీతిమంతులను కూడా దుష్టులు ఏ విధంగా వీళ్ళని చెరుపుదమా అని చూస్తూ ఉంటాడు. వాళ్ళు పాపం చేయకపోయినా సరే వాళ్ళ కాళ్ళ దగ్గర పాపం వస్తుంది. వాటిని అన్నింటిని ఏం చేయాలి? కాళ్ళతో త్రొక్కిపడి వాటిని మన హృదయంలోకి చేర్చకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తారంటే పెళ్లి చేసుకుంటున్నారు, భార్యాభర్తలు ఉంటున్నారు. భార్య ఏమవుతుంది? ఇంకొక అబ్బాయిని కావాలని వెళ్ళిపోతుంది. భర్త ఏం చేస్తున్నాడు? ఇంకొక అమ్మాయి కావాలని. అది పాపమా లేకపోతే ఏంటో మంచిదా? పాపము హృదయాలు అలాంటివన్నిటిని కూడా మనల్ని విడిచిపెట్టాలి. అవి మన మనసు దగ్గరికి రాకుండా చూసుకోవాలి. అయితే ఇవన్నీ మనం చేసినట్లయితే, దేవుని యొక్క మాటలను మనం పాటించినట్లయితే, దేవుని యొక్క మార్గాలను మనము సరళం చేసుకున్నట్లయితే దేవుడు మనకంట సదాకాలము మనకు తోడై ఉంటాడు. ఎంతవరకు? మరణము వరకు మనం మరణించినంత వరకు కూడా మనల్ని విడిచిపెట్టడు. ఆ పాపంలో నుండి మనం ఎవరిమైనా పడిపోయి ఉంటే వాటిని బయటకు రావాలి, వాటి నుండి బయటికి తెప్పించాలి. ఆ పాపాలన్నింటినీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకుంటే దేవుడు మనకు క్షమిస్తాడు, క్షమిస్తాడు. దేవుడు మనం నశించుకోవాలి మనందరినీ కొరకు రక్షించడానికి వచ్చాడు, కానీ శిక్షించడానికి భూలోకానికి రాలేదు. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా కొంతమంది పాపాత్ములు, కొంతమంది నీతిమంతులు ఉన్నారు. అందరూ పాపం చేయట్లేదు, అందులో కొంతమందే పాపము చేస్తున్నారు. మనం ఎక్కువగా ఎక్కడ ఉంటున్నామండి? ఒక చెడ్డ మాటలు అయిన దగ్గర మనము ఉంటాం. ఇక్కడ ఒకటి గొడవ జరిగిందంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? పాపపు మాటలే ఆడుతారు. పాప మాట్లాడిన దగ్గర మనం వాళ్ళు ఎంకరేజ్ చేస్తాం. ఇంకా నువ్వు వెళ్ళి ఆ గొడవాడు, అది చెయ్యు అంటే అలాగే చేయకూడదు. మనం ఏం చేయాలంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నము మనం చేయాలి. కానీ అది కూడా ఒక పాపమే, ఒక త్రాగుడు పాపం. నువ్వు చేసిన వ్యభిచారి పని ఒక పాపం. అవన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. అయితే ఇవేంటంట చెప్తున్నాడు సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథము 19:16 ఏం చెప్తున్నాడంటే, సామెతల గ్రంథము 'ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొంటామో, ఆజ్ఞలన్నింటినీ కూడా పాటిస్తామో, మనము కాపాడుకున్నవాడు. తన ప్రవర్తన విషయమై ఎప్పుడైతే మన ప్రవర్తనల విషయమే మనం అజాగ్రత్తగా ఎప్పుడైతే ఉండి మన హృదయంలోనికి చెడు ఆలోచనలన్నీ వస్తాయో అప్పుడట మనము మరణిస్తాం. ఇది దేవుని యొక్క మాటనా నా మాటేనా? దేవుని యొక్క మాట చెప్తున్నా. ఆజ్ఞలను దేవుని యొక్క ఆజ్ఞలు అంటే ఎవరైతే గైకొంటారో వాళ్ళని వారే కాపాడుకుంటారు. తన ప్రవర్తన విషయమై, మన యొక్క ప్రవర్తన విషయమై జాగ్రత్త కలిగి కాకుండా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఎవరిమైతే ఉంటామో వాడు ఏం చేస్తాడంట? చచ్చిపోతాడు అని చెప్తున్నాడు. ఈ మరణం మనకు అవసరమా? ఈ మరణం మనకు అనుకూలమైనట్టు మరణమా? మనము జీవిస్తే దేవునిలోనే జీవించాలి, సాతానులో మనము జీవించకూడదు. అదే సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు బద్దెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు
కనికరము పొందును. అతిక్రమములు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పాపాలే, మన దోషాలనే, వాటిని ఎప్పటికీ కూడా మనము దాచిపెట్టుకోలేము. పైన వాడు ఎప్పటికైనా వాటిని కింద పడేస్తాడు. అతిక్రమములు దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే మనం చేసిన పాపాలన్నింటినీ కూడా ఒప్పుకొని విడిచిపెడతామో కనికరం అంట, దేవుని యొక్క కనికరము మనపై ఉంటుంది. అదే మనకి ఆయుష్ని ఇస్తున్నాడు దేవుడు. నా వల్ల నీకు దీర్ఘాయువు ఏం కలుగుతుందమ్మా? మన పాపాలన్నీ విడిచిపెట్టినట్లయితే, పాపాల గురించి చాలా బైబిల్లో మొత్తం కొంతవరకు పాపం గురించే రాసి ఉన్నది. మనుషులు చేసిన పాపాల కోసమే బైబిల్లో రాసి ఉన్నది. వాటిని అన్నింటినీ కూడా మనం చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. మన పాపాలన్నీ నువ్వు విడిచిపెడితే దేవుడు మనకి ఎక్కువ ఆయుష్ను అనుగ్రహిస్తాడు. అదే లాస్ట్ మాట చూసినట్లయితే సామెతలు 9వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలంట అధికంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటినన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి, దాచిపెట్టకుండా ఒప్పుకొని నీ యొక్క సన్నిధానంలో విడిచిపెడితే నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే సంవత్సరములు కూడా అధికంలో అవుతాయి. మనల్ని దేవుడు మన సంవత్సరాలన్నీ కూడా ఎక్కువగా ఆయుష్ని మనకి పెంచుతాడు అనేది చెప్తున్నాడు. మన పాపాలన్నీ విడిచిపెట్టినట్లయితే మన నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని మన యొక్క క్రొత్త సంవత్సరంలో మనం ప్రవేశించినట్లయితే దేవుడు మనకు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని నమ్ముచు ఈ చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల మా నాయన, సర్వశక్తి సంపూర్ణుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు నైనా, ఎదుగుతాను నాయన. ఈ కొద్దిపాటి వాక్యం ప్రభా, నేను యొక్క మాటలు చెప్పి ఉన్నాను ప్రభా. నేను చెప్పిన ప్రతి ఒక్క మాటలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. వినినటువంటి నీ బిడ్డలకు తండ్రి నాయన, ఆ వర్తమానం వాళ్ళు విని ఉన్నారు ప్రభా. వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని మరలా ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి నాయన ఎలాంటి సాతానుడు కూడా హృదయం చోటు ఇవ్వకుండా కాచి కాపాడమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభా. తండ్రి నాయన, ఈ భయంకరమైన దినాల్లో తండ్రి నాయన మేము ఏమైనా తప్పిదమ్ములు చేస్తుంటే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి నాయన, పాపం వలన జీతము మరణము ప్రభా. తండ్రి నాయన, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుసుకొని పాత సంవత్సరంలో గతించిపోయినటువంటి తండ్రి నాయన అరచకాలు, మోసాలు, దోషాలు వీటినన్నిటినీ విడిచిపెట్టి ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో ప్రభా నీ బిడ్డలకి నూతనమైన హృదయాన్ని, బుద్ధిని కలుగు చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి నాయన, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మాటలను మేము పాటించే భాగ్యాన్ని కలుగు చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి నాయన, సాతానుడు మా కుటుంబాల్లో ఎన్నో కలతలు తెచ్చి పెడుతున్నాడు ప్రభా. తండ్రి వాటిని అన్నిటినీ కూడా తండ్రి నాయన నీ యొక్క ప్రార్థన శక్తితో తొలగించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న నీ బిడ్డలో ఎలాంటి బలహీనతలు ఉన్నా ఈ క్షణమందు యేసుని నామములో తీసివేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి నాయన, నీ బిడ్డల యొక్క కుటుంబాలను ఆశీర్వదించండి, వాళ్ళకి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి ప్రభా. తండ్రి నాయన, నీ యొక్క పాపాలను విడిచిపెడితే తండ్రి నాయన దీర్ఘాయుష్ని అనుగ్రహిస్తావని నమ్ముచున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. మేము జీవించిన సంవత్సరములు అన్ని కూడా తండ్రి అధికమవుతాయని నేను వాక్యాన్ని సెలవిచ్చిన విధంగా ప్రభా. తండ్రి నాయన, ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుసుకొని నిన్ను గుర్తు ఎరిగి తండ్రి నాయన నీలో జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి నాయన, మాకు కావలసినటువంటి అవసరతలన్నీ కూడా తీసివేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి నాయన, నీ బిడ్డల్లో ఎలాంటి బలహీనతలైనా తీసివేయండి. మరొకసారి తండ్రి నాయన వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నాయన, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కలతలను తీసివేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ప్రతి ఒక్క కుటుంబం ఒక సమస్యతో బాధపడుతుంది ప్రభా. ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చిన గొప్ప దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, కొత్త సంవత్సరంలో ఏ బిడ్డకి కూడా తండ్రి నాయన ఎలాంటి అపాయం రాకుండా కాచి కాపాడమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నాయన, మొదటి నెల నుండి చివరి నెల వరకు కూడా ప్రభా నీకు కృపా కాపుదల ప్రభా ప్రతి ఒక్క బిడ్డపై
తన ప్రతి ఒక్క చిన్న బిడ్డపై, పెద్దలపై, తన యవనస్తులపై, తన వృద్ధులపై ఉంచమని అడుగుతాను ప్రభా. ఏసీ నీకు వందనాలు, స్తోత్రాలు. తన నాయన అదే విధంగా ప్రభా ఏసీ మా గ్రామంలో చాలా మంది బలహీనలతో బాధపడుతున్నారు ప్రభా. తన బలహీనలందరినీ బలపరచమని అడుగుతాను ప్రభా ఏసీ. తన ప్రతి ఒక్క బిడ్డకి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసావు ప్రభా. నీ బిడ్డలందరూ కూడా తన నాయన నీ సన్నిధానానికి వచ్చి నీ యొక్క తన నాయన అదేవిధంగా నీకు సాక్షిగా జీవించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా ఏసీయ. తన గత సంవత్సరంలో ప్రభ ఎన్నో కష్టాలు, బాధలు అన్ని అనుభవించారు ప్రభ. తన ఈ సంవత్సరంలో ఎలాంటి అపాయాలు నీ బిడ్డల దరికి చేరకుండా కాచి కాపాడమని అడుగుతున్నాను ప్రభ ఏసీయ. నీకు వందనాలు, స్తోత్రాలు. తన మరొకసారి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. తన లైవ్ ద్వారా విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ముట్టండి, స్వస్థపరచండి. వాళ్ళ యొక్క కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభ ఏసీయ. నీకు వందనాలు, స్తోత్రాలు. నేను చెప్పినప్పుడు మాటలు ప్రభా 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలింప చేయమని అడుగుతున్నాను ప్రభా ఏసీ. అని వందనాలు, స్తోత్రాలు. మళ్ళీ నాకు తనైనా నీ యొక్క మాటలు చెప్పడానికి తనైనా తగిన సమయాన్ని తర్వాత ఇస్తారని నమ్ముచున్నాను ప్రభా ఏసీ. నీకు వందనాలు, స్తోత్రాలు. తన కాపురు గారిని ఆశీర్వదించండి, తనకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అతి తొందరగా నీ బిడ్డల ప్రభు నీ యొక్క సన్నిధానానికి వచ్చి నీ యొక్క సేవను ఎప్పటిలాగా చేసుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ప్రభా ఏసీ. నీకు వందనాలు, స్తోత్రాలు. తనైనా మా కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించండి ప్రభ ఏసీ. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ నీ బిడ్డలే మా కుటుంబం ప్రభ ఏసయ్య. మా కుటుంబాలన్నింటినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభ ఏసీ. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభ ఏసయ్య. తనైనా యవనస్తులు పాడైపోతున్నారు ప్రభ ఏసయ్య. ఆ బిడ్డలందరినీ రక్షించండి ప్రభ ఏసీ. నీకు వందనాలు, స్తోత్రాలు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలా అయితే దాస్తుందో తనైనా మా గ్రామాన్ని, మా దేశాన్ని, పల్లి పట్టణాలని, తనైనా మా సంఘాన్ని అలా దాయమని అడుగుతుంది ప్రభ ఏసీ. నీకు వందనాలు, స్తోత్రాలు. నశించిపోయిన వారిని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చేవయ్యా. ఎంతో మంది ప్రజలు నశించిపోతున్నారు ప్రభ ఏసయ్య. వాళ్ళందరినీ రక్షించమని అడుగుతుంది ప్రభ. పాపం అనే ముందులో పడిపోవాలన్నా ప్రతి ఒక్క బిడ్డని కూడా లేవనెత్తమని అడుగుతుంది ప్రభ ఏసీ. నీకు వందనాలు, స్తోత్రాలు. తన యొక్క సన్నిధానంలో చిన్న స్త్రీలందరూ తనైనా తన యొక్క సన్నిధానం సేవ చేసిన స్త్రీలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభ ఏసీ. లీడర్లు కానీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభ ఏసీ. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క పనికొచ్చే పాత్రగా ఈ స్త్రీలందరినీ కూడా తనైనా నేను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అదేవిధంగా ప్రభ ఏసయ్య ఈ చిన్న ప్రాంతంలో తప్పులుంటే క్షమించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తారని మరొకసారి ఇక్కడ ఉన్న పెద్దల్ని, చిన్నల్ని, యవనల్ని అందరినీ కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముచు యేసు క్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.